హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. హనుమాన్ చాలీసా 29 శ్లోకం ప్రారంభ. 28 భాగంలో మనం హనుమంతుడి భక్తవత్సల స్వభావం, భక్తుల పట్ల ఆయన చూపే కరుణ గురించి చూశాం. ఇప్పుడు 29 భాగంలో ఆయన శరణు కోరినవారిని ఎలా రక్షిస్తారు అనే విషయానికి తెలుసుకుందాం ఈ శ్లోకంలో. ఆపద బాంధవ హనుమంత, భక్తజనం రక్షకవంత. అర్థం మరియు విశ్లేషణ. హనుమంతుడు కష్టాల్లో ఉన్న భక్తునికి ఎల్లప్పుడూ బంధువులా, స్నేహితులా ఉంటాడు. ఎవరైనా నిజమైన హృదయంతో ఆయనను పిలిస్తే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా సహాయం చేస్తాడు. అతని శక్తి, వేగం, ధైర్యం ఇవన్నీ భక్తుల రక్షణకే వినియోగిస్తాడు. భక్తులకు ఒక్క చిన్న సందేశం: జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనసు దిగులుగా కాకుండా జై హనుమాన్ అని స్మరించాలి. అది మనలో ధైర్యాన్ని నింపుతుంది, మన సమస్యలపై గెలిచే శక్తిని ఇస్తుంది. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ వేసి మీ స్నేహితులందరితో షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. కొత్త వీడియో మిస్ అవ్వకుండా. మీ మద్దతే మా శక్తి. జై హనుమాన్, జై శ్రీరామ్.